ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవని మనము ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు అగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు చాలు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ఇప్పుడు తలలు వంచండి ప్రియులారా. ఇంకా మీరు అటు ఇటు తిరగకుండా శ్రద్ధగా కొద్ది మాటలే, నేను కొద్ది సమయమే మాట్లాడతాను. ఈరోజు 3 రోజులుగా మీరు వాక్యం వింటూనే ఉన్నారు, చాలా సంతోషం. కొద్ది మాటలు అందిస్తాను. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమాస్వరూపి, మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నా తండ్రి, ఈ చదవబడిన వాక్య భాగంలో నుంచి మీరు మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోండి నాయన. మీ నామానికి మహిమ పొందండి నా దేవా. నీ పక్షంగా నిలిచిన మేము అల్పులము, బలహీనులము, ఎందుకు పనికిరాని వ్యర్థులము. అయినా నీ కృపచేత నిలవబెట్టినావు, నీ కృపచేత బలపరిచినావు, నీ కృపచేత ఆదరించినావు, నీ కృపచేత మమ్మల్ని మాట్లాడటకు కృపనిచ్చావు. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నా తండ్రి, నన్ను మరుగు చేయండి. ఈ ఉదయకాలవేళ ఈ వాక్య భాగంలో నుంచి నాతో మాట్లాడండి, ప్రజలతో మాట్లాడండి, అందరితో మాట్లాడండి. వాక్యానికి అడ్డుగా పనిచేస్తున్న ప్రతి విధమైన దయ్యపు శక్తులను యేసు క్రీస్తు నామంలో బంధిస్తున్నాం. నేను అయా, నీ నడిపింపు మాకు దయచేసి మేము ఇళ్ళకి వెళ్ళక మునుపు ఒక్క మారు మమ్మల్ని దర్శించి నీ మాటల చేత మమ్మల్ని ఆదరించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గట్టిగా చెప్పండి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచిది. చదువుకున్న వాక్య భాగాన్ని గమనిస్తే అపోస్తుడైన పౌలు పలికిన మాట పరిశుద్ధాత్మ ప్రేరణలో, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకి సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకి సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము అంటే తెలుసుకోవాలి. ఇక్కడ 3 మాటలు పౌలు ప్రస్తావించాడు. జాగ్రత్తగా వినండి. దేవుణ్ణి ప్రేమించే వారికి ఏది జరిగినా కూడా అది మేలు కరకే జరుగుతుందని ముందు తెలుసుకోవాలట. మన దైనందిన జీవితంలో యేసు ప్రభువుని అనుసరించి యేసు ప్రభువుకి భక్తి చేస్తున్న దేవుని బిడ్డలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుడిని ప్రేమించే వారికి ఏది జరిగినా అది మేలు కొరకే జరుగుతుందని నమ్మాలట, తెలుసుకోవాలి ఈ మాట. దేవుణ్ణి ప్రేమిస్తే కష్టాలేంటి, దేవుణ్ణి ప్రేమిస్తే బాధలేంటి, దేవుణ్ణి ప్రేమిస్తే సంతోషము, సుఖము, ఆనందము, దీవెన అన్నీ ఉండాలి, మంచిదే ఉండాలి. మరి దేవుని ప్రేమించే వారికి ఈ కష్టాలు, బాధలు, సమస్యలు ఎందుకు అని ఒక ప్రశ్న ఉంటుంది మనకి. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నిజంగా దేవుని ఎవరైనా ప్రేమిస్తే నిజముగా మీరు నాకు మొర్ర పెట్టేవారు అని అంటాడు దేవుడు. దేవుని నిజంగా ప్రేమించే వాళ్ళు ఉంటే వాళ్ళ హృదయంలో ఉండవలసిన తీర్మానం ఏంటంటే, ఏది జరిగినా అంటే సమస్తము అన్నాడు అక్కడ. సమస్తము అంటే అన్నీ వస్తాయి, అందులో కన్నీళ్ళు వస్తాయి, కరువు వచ్చింది, వస్త్రహీనత వచ్చింది, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, ఉపాధి లేకపోవుట, సమస్యలు, రోగములు, వ్యాధులు, బాధలు, సమస్తము అంటే అన్నీ ఉంటాయి అందులో. ఇంకా ఒకటి అరా నేను చెప్పలా. ఈ సమస్తము కూడా సమకూడి ఎందుకు జరుగుతున్నవి అంటే, ఎందుకు కొరకు అంటే అది చివరికి మేలు కొరకే అని గుర్తుపెట్టుకోవాలి. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి మీరు. బైబిల్ గ్రంథంలో మనం కొంతమంది భక్తులను గమనిస్తే వారి జీవితాలను, దేవునితో వాళ్ళు నడిచిన విధానం, దేవుణ్ణి వాళ్ళు ప్రేమించిన విధానం,
దేవుణ్ణి ప్రేమించి వాళ్ళు నడుస్తున్నప్పుడు వాళ్ళకి ఎదురైన అనుభవాలు అవన్నీ కూడా మనం చదివి ధ్యానించినప్పుడు చివరికి అవి వాళ్ళకి ఆశీర్వాదము మేలుకరగా దేవుడు మార్చినట్టు లేఖనాల్లో స్పష్టంగా మనం చూడగలుగుతాం ప్రియులారా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుణ్ణి ప్రేమించేవారు ఎంతమంది ఉంటారండి? అన్నా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు, దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు చేతులు ఎత్తు సంతోషంగా. అన్నా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నేను ప్రేమిస్తున్నాను. నిజమేనా? నిజమేనా? అయితే నీవు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు నీకు అనుమతిస్తున్న ప్రతి వాటిని కూడా నీవు ప్రేమించవలసి ఉన్నది. నీవు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు నీకు అనుమతిస్తున్న వాటిని, అది దీవెనైనా, సంతోషమైనా, దుఃఖమైనా, వ్యాధైనా, బాధైనా, అదేదైనా నువ్వు ప్రేమతో వాటిని అంగీకరించాలి, స్వీకరించాలి దేవుని ఎదుట. కొంతమంది ఏమో దేవుణ్ణి ప్రేమిస్తున్నామని పాట పాడతారు. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పూర్ణ మనసుతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. హల్లెలూయా. పూర్ణ మనస్సుతో ఏమండి, పూర్ణ ఆత్మతో ప్రేమిస్తాము అని ఆసక్తితో పాడుతున్నాం. పాటేనా ఇది? ఈ పాట పాడేవాళ్ళు, దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు ఈ పాట పాడొచ్చు, తప్పలేదు. అయితే పాట పాడేవాళ్ళు దేవుని ప్రేమ వెనకమాల దేవుణ్ణి ప్రేమించే వారికి కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని వ్యాధి బాధలు లేదా కొన్ని పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని తెలుసుకొని ఎరిగి ఉండాలి. అది తెలుసుకోకపోతే నువ్వు చేసిన భక్తి వ్యర్థమైపోయింది. దేవుని మీద నీకు విసుగొచ్చేసిద్ది, నిరాశ వచ్చేసిద్ది, నిస్పృహలోకి వెళ్ళిపోతావు, దేవుని మీద సనుగుతావు, గొనుగుతావు. ఇక దేవుడు అంటే ఎక్కడో చాలా దూరంగా చూస్తావు. ఎప్పుడు ఇది తెలుసుకోకపోతే, ఒకరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అంటే కష్టాన్ని కూడా స్వాగతిస్తున్నామనే అర్థం. ఎందుకంటే యేసు ప్రభు ఏమన్నాడండి? నా మార్గము విశాల మార్గం అన్నాడా, ఇరుకు మార్గం అన్నాడా? చెప్పాలి మీరు నోరు తెరిచి. ఇరుకు మార్గం అన్నాడుగా. మరి ఇరుకు మార్గం అంటే ఎట్లుంటుంది? విశాలంగా ప్రశాంతంగా ఉంటుందా? ఇరుకు మార్గం అంటే బాధలు ఉంటాయి. ఇరుకులో నడవాలంటే కొన్ని బాధలు ఉంటాయి, కొన్ని గాయాలు అయితే, కొన్ని దెబ్బలు తగులుతాయి. ప్రభు చెప్పాడు, నా మార్గము విశాల మార్గము కాదు, ఇరుకు మార్గము. ఈ ఇరుకు మార్గంలో అనేక మంది ప్రవేశించాలని చూస్తారు, కొద్దిమందే వస్తారు. ఎందుకో తెలుసా? విశాలమైన మార్గాన్ని అందరూ ఇష్టపడతారు, ఇరుకు మార్గాన్ని ఎవరు ఇష్టపడరు. సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని అందరూ ఇష్టపడతారు, కష్టాన్ని, శ్రమను ఇష్టపడతారు ఎవరైనా? అసలు మనం చేసే భక్తి అంతా కూడా ఎలా ఉంటుందండి? అసలు ఏ కష్టం మాకు ఉండకూడదు, ఏ శ్రమ మాకు ఉండకూడదు, అంత పైనుంచి మూటలు మూటలు పడాలా డబ్బులు అనేగా. ఎవరైనా ప్రార్థన చేసి, ప్రభువా నీ చిత్తమైతే నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నీలో నిలిచి ఉండటానికి కొన్ని కష్టాలు నాకు అనుమతించు అని ఎవరైనా ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారా? ఎవరు చేయరు ఈ ప్రార్థన. కానీ నేను చెప్పునా, క్రైస్తవులు ఈ ప్రార్థన కూడా చేయాలి దేవుని దగ్గర. ఎందుకో తెలుసా? సుఖాన్ని కాదు మనం ఇష్టపడాల్సిందే,
సుఖం ఎప్పుడో తెలిసిన మనకి ఇక్కడ కాదు, పరలోకం పోయిన తర్వాత ఆనందం వేరుగా ఉంటుంది. ఇంకా పరలోకంలో ఆనందం వేరు. కొంతమంది భక్తులు ఈ విధంగా ప్రార్థన చేశారు దేవుని దగ్గర కూర్చొని, ప్రభువా నేను అతిశయించుకుంటున్నట్లు, నాలో గర్వం ఉండకుండా ఉండినట్లు, నాలో దీనత్వం కొరకు నన్ను శ్రమల ద్వారా నల్లగొట్టు నాయన అని ప్రార్థన చేశారు. పౌలు అన్నాడు కదా, ఉపవాసములతోనూ జాగారములతోనూ నా దేహాన్ని నేను నల్లగొట్టుకొని లోపరుచుకుని. నల్లగొట్టుకోవటం అంటే ఏంటి? రాయి తీసుకుని కొట్టుకోవటం కాదు. దేవుని దగ్గర అడగటం, అయ్యా కష్టాలు నాకు ఇవ్వు, కష్టాల్లోనే నేను నీకు నమ్మకంగా జీవించగలుగుతానయ్యా. కష్టం ఉంటే దేవుడు గుర్తుకొస్తాడు, శ్రమ ఉంటే దేవుని విలువ గుర్తుకొచ్చిద్ది. కష్టాల్లోకి దేవునికి దగ్గరగా వెళ్తావు, నువ్వు ఎక్కువగా ప్రేమిస్తావు దేవుణ్ణి. శ్రమ ఉన్నప్పుడు దేవునికి దగ్గరకు వెళ్తావు. 3 పూట్ల తినటానికి ఉంది, కట్టుకోవడానికి వస్త్రాలు ఉన్నాయి, తినటానికి ఉండటానికి అంతా బాగుంది. ఇక్కడ మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తావు, అసలు అవసరం ఉంటుందా? అస్సలు ఆవులింతలు పెట్టుకుని హాయిగా నిద్రపోతాం. ఇంకేం మనకు తక్కువైంది అబ్బాయి, ఎందుకు చేయాలి ప్రార్థన? ఏం తక్కువ చేశాడు దేవుడు? దేవుడు ఏం తక్కువ చేశాడు? మనకి అన్ని ఇచ్చాడు, ఇంక ప్రార్థన ఎందుకో? అదే కనుక నీకు కాస్త శ్రమ ఉందనుకో నీ జీవితంలో, నీ విశ్వాస పరీక్షలో కాస్త కష్టం శ్రమ కన్నీరు ఉండి అనుకో, ప్రార్థన చేయకుండా ఉంటావా? రోజుకు 3 సార్లు చేస్తావు దానియేలులాగా. అవకాశం వస్తే దావీదులాగా 7 సార్లు కూడా మోకాళ్ళు వేస్తావు అవకాశం కుదిరితే. ఎందుకు? అయ్యా నా పరిస్థితి ఇది. నేను చెప్తున్నాను, మనల్ని దేవునికి దగ్గరగా నడిపించేది, దేవునికి మనల్ని దగ్గరగా తీసుకొని వెళ్ళేది, దేవునితో మనం శాశ్వత కాలం అంటు కట్టబడి ఉండేటట్లు చేసేది శ్రమే. శ్రమే నిన్ను దేవునికి దగ్గరగా తీసుకొని వెళ్తుంది. ఎంతమంది ఎన్ని సాక్ష్యాలు విని ఉంటారు, ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు. యేసు ప్రభు నాతో మాట్లాడాడు, యేసు ప్రభు నన్ను దర్శించాడు, చనిపోవాలనుకున్నాను, ఆ టైంలో దేవుడి దగ్గరకు వెళ్ళాను, నాకున్న పరిస్థితిని బట్టి చనిపోవాలనుకున్నాను, పారిపోవాలనుకున్నాను, ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలనుకున్నాను అని ఎన్ని సాక్ష్యాలు వింటున్నాం. వీళ్ళందరూ ఎప్పుడు సాత్కారం పొందారు, దేవుని దగ్గర దర్శనం ఎప్పుడు పొందారు అంటే శ్రమల్లోనే. నాకు నాయన 10 ఎకరాల పొలం ఉంది, 3 స్టైర్ల బిల్డింగ్ ఉంది, పిల్ల పాపల బ్రహ్మాండంగా ఉన్నాం, దేవుడు దర్శించాడు అయ్యో అన్న సాక్ష్యం ఏమైనా ఉందా? ఎవరైనా చెప్పారా? మీరు గమనించండి, ఏ భక్తుడు సాక్ష్యమైనా, ఏ భక్తి పరురాలు సాక్ష్యమైనా శ్రమలోనే దేవునికి దగ్గరగా వెళ్తారు వాళ్ళు. అందుకనే ప్రభువు అంటాడు, ఆ శ్రమని ఇష్టపడండి. నన్ను ప్రేమిస్తే, మీరు నన్ను ప్రేమిస్తే, నేను పడిన కష్టము, నేను ఎదుర్కొన్న పరీక్షలు మీరు కూడా ఎదుర్కోవాలంటాడు యేసు ప్రభు. యేసుక్రీస్తుని తండ్రి ప్రేమించాడా లేదా? తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని ప్రేమించాడా లేదా? మీరు చెప్పాలి. యేసుక్రీస్తు గురించి తండ్రి అయిన దేవుడు సంతోషించాడా లేదా? ఆనందించాడా లేదా? ఆయన బాప్తీసం పొంది ఒడ్డెక్కగానే ఆకాశం నుంచి ఒక స్వరం వినపడుతున్నది, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. ఈ స్వరం ఎక్కడిది? పరలోకం నుంచి తండ్రి అయిన దేవుని స్వరము. ఎవరి గురించి పలికాడు? భూమి మీద నాకు ఇష్టమైన అద్వితీయ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి పలికాడు ఆ మాట. ఇతను నాకు ఇష్టమైన కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను, సంతోషించుచున్నాను. తండ్రి యేసుక్రీస్తుని అంతగా ప్రేమిస్తే యేసుక్రీస్తుని సిలువ కిందకు అప్పగించాలి? మరి అంతేగాండి. అంతగా ప్రేమించిన అంత ప్రేమైన కుమారుడు, అద్వితీయ కుమారుడు, రొమ్మున ఆనుకుని కూర్చునే కుమారుడు ఎంత చక్కగా చూసుకోవాలి. భూమి మీదకి వెళ్ళాలి నాయన నువ్వు అన్నాడు. ఎందుకు తండ్రి? ఈ మానవ సృష్టి మొత్తము కూడా పాపములో ఉన్నది. వారి ఆ పాపంలో నుంచి బయటపడే పరిస్థితి వాళ్ళకి తెలియదు, వారి వల్ల కాదు. వాళ్ళు నశించి నరకానికి వెళ్లకుండా ఉండాలి అంటే నీవు వారి పక్షంగా వెళ్ళి వారి పాపముల కొరకు నువ్వు ప్రాయశ్చిత్తము చెల్లించవలసి ఉన్నది కుమారుడు అన్నాడు.
ప్రాయశ్చిత్తం అంటే ఏదో పోయి వాళ్ళ పక్షంగా దండం పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టి 3 మంత్రాలు చదివి 3 వారాలు తిరిగి రావటం కాదు కదా ప్రాయశ్చిత్తం అంటే. ఏంటి ప్రాయశ్చిత్తం అంటే ఈ భూమి మీద ఉన్న ప్రజలందరి కొరకు, ఈ భూమి మీద ఉన్న సర్వ మానవ జాతి అందరి కొరకు నీవు చనిపోవాలి అని చెప్పాడండి. అది ప్రాయశ్చిత్తం అంటే. నువ్వు చనిపోవాలి. అదే స్థానంలో నీవు నేనుంటే, ఇంత ప్రేమించేవాడివి నువ్వు నన్ను, నా మీద ఇంత ప్రేమ కలిగినోడివి, నాకు నువ్వు వేసే శిక్ష ఇదేనా? నువ్వు అప్పచెప్పే బాధ్యత ఇదా? చావుకి ఎవరైనా అప్పగిస్తారా? ప్రేమించేవాళ్ళు ఎవరైనా చావుకి అప్పగిస్తారా? ఏంటి తండ్రి నీ కోరిక అని అంటాం మనం. అదే మన కడుపును పుట్టిన బిడ్డలనుకో పిలిచి, నా కుమారుడా, నా కుమారి, నీవు ప్రజలందరి కొరకు నువ్వు చనిపోవలసి ఉన్నది, చనిపో అంటే వాళ్ళు సరే డాడీ అంటారా? నీకు మైండ్ పోయింది, మొదలత హాస్పిటల్కి పో అంటారు. దేవునికి స్తోత్రం. నీకు మైండ్ పోయింది, నీకు గాంధీ పార్టీలో మొదలత డాక్టర్ గారు ఉంటారు, కోర్సు వచ్చేసి 550 రూపాయలు 7 రోజులకి ఇచ్చేది మందులు, సెట్ అయిపోయింది అంటారు. అవునా? కానీ యేసుప్రభు మాట అన్నాడా? తండ్రి ఏం చేయమంటావు? నీవు వారి కొరకు చనిపోవలసి ఉన్నది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక, నా ప్రేమ నీలో వెల్లడి అవుతున్నది, నా ప్రేమ నీలో అనేకులు చూడాలి అంటే ఆ ప్రేమకు గుర్తుగా నీవు చనిపోవలసి ఉన్నది, క్రయధనముగా నీవు చనిపోవలసి ఉన్నది అన్నాడు. మారు మాట్లాడకుండా తండ్రి అయిన దేవుని మాటకు కుమారుడైన యేసుక్రీస్తు విధేయత చూపి సింహాసనాన్ని విడిచిపెట్టాడండి, పరలోకపు అంతస్తును విడిచిపెట్టాడండి, తండ్రితో ఉండే అనుబంధాన్ని విడిచిపెట్టాడు, దూతలతో ఉండే అనుబంధాన్ని విడిచిపెట్టాడు, మహిమలోకాన్ని విడిచిపెట్టాడు. నీ వల్లే నా వల్లే సాధారణమైన ఒక మానవుడిగా, ఒక మట్టి పురుగుగా ఈ భూమి మీదకి వచ్చి జన్మించి పెరిగి పెద్దవాడై మనందరి కొరకు సిలువలో క్రయధనముగా ప్రాణం పెట్టిన మహనీయుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఆ త్యాగం చేయకపోతే ఈరోజు నీవు నేను పరలోకం పోయే అవకాశం ఉండేదిగా, దొరికేది కాదండోయ్. ఇప్పుడు మీరు అందరు లేదు, రేపు సియోనులో స్థిరమైన పునాది నీవు, ఆ సియోన్లోకి పోతాం మనం, సియోన్లో చూస్తాం మనం, సియోన్లో ఉంటాం మనం. అక్కడికి వెళ్ళటానికి, ఆ మహిమ కలిగిన రాజ్యంలో మహిమ కలిగిన దేవుని చూడటానికి, యుగ యుగాలను ఆయనతో సహవాసం చేయటానికి, దూతలను చూడటానికి, ఆ సువర్ణ వీధులలో సంచరించటానికి ఏంటి నీకు అర్హత? ఏంటి? ఏం చేసి నువ్వు అక్కడికి చేరుతున్నావు, వెళుతున్నావు? ఏంటి నీకు అర్హత? ఏంటంటే ఏం లేదు, పాపిని. మరి పాపి ఎలా వెళ్తాడు పరలోకం? వెళ్ళడు. కాబట్టి ఈ పాపిని పవిత్రపరచటానికి ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. అది చాలామందికి తెలిస్తే బాప్తీసం పొందుతారు పాపం. ఈ సత్యము, ఈ త్యాగము తెలిస్తే చాలామంది బాప్తీసం పొందకుండా ఉండలేరు, బాప్తీసం పొందకుండా వాయిదాలు వేయలేరు. బాప్తీసం పొందుతారు, ఎందుకంటే యేసు నా కొరకు చనిపోయాడు, యేసుక్రీస్తు అనే దేవుడు ఈ భూమి మీదకి నా కొరకు వచ్చాడు, నా పక్షంగా చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, చంపబడ్డాడు, తిరిగి లేచాడు, సజీవుడే తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడు. ఆ రెండవ రాకండలో నేను ఎత్తబడతాను, వధువు సంఘముతో నేను కూడా ప్రభువును కొనిపోబడి వెళ్ళి రేపు పరలోకంలో యుగ యుగాలు దేవునితో నివాసమై ఉంటాను అనే నిశ్చయత ఉంటుంది నమ్మిన వాళ్ళకి. యేసు ప్రభు ఆయన వచ్చి ఆయన కార్యాన్ని ఆయన చేశాడు, ఆయన బాధ్యత ఆయన చేశాడు. తండ్రి చెప్పాడు, కుమారుడు నువ్వు వెళ్ళాలి, మనుషులందరి కొరకు నువ్వు చనిపోవాలి. సరే తండ్రి అన్నాడు. మారు మాట్లాడలేదు, ప్రేమించాడు కాబట్టి మారు మాట్లాడలా. ప్రేమించినోడేమో శిక్షకు అనుమతించాడు, తిరిగి ఈయన ప్రేమించిన వాడేమో ఆ శిక్షకు లోబడి, శ్రమకు ఇష్టపడి, కష్టాన్ని అంగీకరించి
చనిపోవడానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా లేదా? మీరు చెప్పండి. మనల్ని ప్రేమించకపోతే దేవుడు అసలు మన కొరకు ప్రాణం పెడతాడండి? ప్రేమిస్తున్నాడా లేదా? చెప్పండి. నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు అన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసుక్రీస్తు నన్ను ప్రేమిస్తున్నాడని పలకండి. పలకండి. అది ఈ మాట ప్రభు విన్నప్పుడు ఎంత ఆనందపడతాడు పరలోకంలో. ఏదో మరి సిగ్గుపడతారు పలకడానికి. నిన్ను ప్రేమిస్తుంది ఎవరు? హీరో కాదు, నా తండ్రి, నా యేసు నన్ను ప్రేమిస్తున్నాడని గర్వంగా చెప్పుకో. ఎవరో మనుషులు ప్రేమిస్తున్నారని చెప్పుకోమాక. ఆ ప్రేమ అంతా 4 రోజులే, తర్వాత ఏముండదు. ఇంకా వాళ్ళు ఎక్కడో వీళ్ళు ఎక్కడో ఉంటారు. స్వార్థం లేని ప్రేమ, ఏమంటే మచ్చలేని ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ ఎవరిదంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ తప్ప ఇంకా లేదు ఈ ప్రపంచంలో, ఎక్కడా లేదు. ఎత్తుకొని చూసుకో. ఏ ప్రేమైనా సరే స్వార్థం ఉంటుంది. ఏ ప్రేమైనా సరే స్వలాభం కోసమే ఉంటుంది. ఏ ప్రేమైనా సరే ఏదో ఒకటి వారి దగ్గర ఆశించి ప్రేమిస్తారు. ఏమి ఆశించుకొని నిస్వార్థంగా ప్రేమించిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు ఒక్కడే ఈ ప్రపంచంలో. అటువంటి మహనీయుని తెలుసుకుని ఉన్నారు మీరు అందరూ ధన్యులు. ఆమేన్, ఆమేన్. ఆయన మీ కొరకు ప్రాణం పెట్టాడనే మాట నమ్మండి. నీ కొరకు నిన్ను ప్రేమించి భూమి మీదకి దిగి వచ్చాడనే మాట నమ్ము. ఎవరికి వాళ్ళే మా కొరకు అనగమాకండి, నా కొరకు అనుకోవాలి. ఎవరికి వాళ్ళే నా కొరకు, నా దేవుడు నన్ను ప్రేమించి నా కొరకు దిగి వచ్చాడు, నన్ను ప్రేమించాడు. ఎంత బాగుంటుందో. కాబట్టే ప్రాణం పెట్టాడు. అందుకని ఆయన పెట్టిన ప్రాణ త్యాగాన్ని గుర్తించి దేవుణ్ణి రిటర్న్ తిరిగి ప్రేమించే వాళ్ళైతే ముందు ఆయన ప్రేమకు గుర్తుగా మన పాపాలన్నీ గడిగేసుకుంటారు. చర్చికి వస్తానే ఉంటారు, యేసు ప్రేమ తెలుసుకుంటారు, దేవుడు తెలుసు, దేవుని క్రమం తెలుసు, వాక్యము తెలుసు, ప్రార్థన తెలుసు, భక్తి తెలుసు, కానీ బాప్తీసు మాత్రం పొందరు. అదేదో ముళ్ళ కంపలాగా ఫీల్ అవుతారు. మరి ఇంకెప్పుడు పొందాలను? నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుని ప్రేమిస్తున్నాను గుర్తుపడితే ముందు నీ పాపాలన్నీ నువ్వు కడిగేసుకుంటావు. గుర్తుపెట్టుకో. ఆ పాపాలు కడిగి వేసుకుంటే మాత్రమే రేపు పరలోకంలో మనకి ప్రవేశం. పాపాలు కడిగి వేసుకోకుండా ఉంటే ఎక్కడికి వెళ్తాం తెలుసా? ఎక్కడికి వెళ్తాం చెప్పాలి. పాపాలు కడిగేసుకుంటేనేమో పరలోకం, కడిగి వేసుకోకపోతే నరకానికే. నరకం బాగుంటుందా? చూసి వచ్చారు ఎవరన్నా? ఎవరన్నా చూసారా? పరలోకం చూసారా? చూడలేదు ఎవరు పరలోకం? ఏంటండి మీరు ఏం చెప్పట్లేదు? పరలోకం ఎవరైనా చూసారా? నరకం చూసావా? చాలామంది అంటారు, ఎవరు చూసి వచ్చారు, ఎట్టుంది చెప్పండి అంటారు. నేను చెప్పన్నా, భౌతికమైన నేత్రాలతో నువ్వు చూడలేవు, కానీ ఆత్మ సంబంధమైన నేత్రాలతో నేను పరలోకం దేవుణ్ణి కూడా చూశాను. అది మనోనేత్రములకు నువ్వు చూడవచ్చు. నీకు ఆ కృప దేవుడిచ్చాడు. విశ్వాసముతో చూడొచ్చు. విశ్వాసం లేని వాడు కంటి ముందు ఉన్నది కూడా కనపడదు. గురుడితనం కలిగిద్దు వానికి. కంటి ముందు ఉన్నది కూడా కనిపించదు, తగుళ్ళాడుతూ ఉంటాడు. విశ్వాసము కలిగిన వాడు, విశ్వాసపు నేత్రాలు కలిగిన వాడు దేవుని చూడగలుగుతాడు, దేవుని రాజ్యాన్ని కూడా చూడగలుగుతాడు. ఆమేన్, ఆమేన్. కాబట్టి పరలోకం ఉంది, నరకం ఉంది. పాపానికి శిక్ష నరకం కూడా ఉంది. అందుకని జాగ్రత్తగా మీలో ఎవరన్నా బాప్తీసం పొందని వాళ్ళు ఉంటో దయచేసి బాప్తీసం అనులోనికి రండి. బాప్తీసం పొంది మీ పాపాలు కడిగి వేసుకోండి. అప్పుడు మీరు పరిశుద్ధులు అవుతారు. దేవునితో దేవుని కుమారులు కుమార్తెలుగా పిలవబడతారు. రేపు పరలోకంలో మీకు పౌరసత్వం ఏదో అంటారు కదా, అది దొరుకుతుంది అక్కడ. ఇంకంతే. ఇక్కడ మీకు ఆధార్ కార్డు ఉండాలి, లేకపోయినా పరలోకానికి వెళ్ళే కార్డు ఒకటి ఉండాలి. ఈడ కార్డు ఉండాలేకపోయినా ఏముంది, రేషన్ బియ్యం మీరు అంతే. కానీ పరలోకంలో కార్డు లేకపోతే నరకానికి పోయే ప్రమాదం. కాబట్టి
బాప్తీసం పొందిన వాళ్ళు ఇంకా మీలో ఎవరైనా ఉంటే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని గుర్తుపట్టు. తిరిగి నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అని అనటానికి ఆయన త్యాగాన్ని గుర్తించి నీ జన్మ కర్మ పాపములు బాప్తీసం ద్వారా కడిగి వేసుకో. ఇదే సమయం. అది గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు కుమారుని ప్రేమించాడు. ప్రేమకు గుర్తుగా సంతోషం ఇవ్వలేదులే కానీ మనుషులందరి కొరకు శ్రమపడు ప్రాణం పెట్టని ఒక బాధ్యతను అప్పగిస్తే అంగీకరించాడు యేసుక్రీస్తు. ఈరోజు నేను అంటున్నాను, దేవుణ్ణి ప్రేమించి మనమందరము కూడా దేవుడు మనకి ఏవైతే అనుమతిస్తూ ఉంటాడో, వేటి ద్వారా మనల్ని దేవుడు చెక్కాలనుకుంటున్నాడో, సరిచేయాలనుకుంటున్నాడో, ఆ శ్రమకు ఆ శిక్షకు నీవు సమ్మతించాలి, ఒప్పుకోవాలి, అంగీకరించాలి, స్వీకరించాలి, తృణీకరించకూడదు దేవుణ్ణి ప్రేమిస్తే. యోసేపును మీరు చూస్తే, మీరు బైబిల్లో యోసేపు జీవితాన్ని గమనిస్తే, యవనస్తుడిగా ఉన్న దగ్గర నుంచి కష్టాల యోసేపుకి. యోసేపుని తన తండ్రి ఎంతో ప్రేమిస్తాడు. విచిత్రమైన బట్టలు కూడా కుట్టించాడు యోసేపుకి. అన్నలందరిని ఒకలాగా చూస్తాడు, యోసేపును ఒకలాగా చూస్తాడు. ప్రేమ కలిగిన చిన్న కుమారుడు అన్నది ఒక ఇష్టం ఆయనకి. అది నచ్చల అన్నదమ్ములకి, సొంత అన్నదమ్ములకి నచ్చల. వీడిని మాకంటే ఎక్కువగా ప్రేమిస్తాడేంది మా నాన్న, మాకంటే వీడికి గొప్పతనం ఏంటి, మేము ఇంకా పని చేస్తాం, వీడు గాలికి తిరుగుతాడు. గాలికి తిరిగిన వాడికి మంచి మంచి వస్త్రాలు కుట్టిస్తున్నాడు, పని చేసే వాళ్ళకి మాకేమో పిచ్చి పిచ్చి గుడ్లు కుట్టిస్తున్నాడు. అనుకోని ద్వేషం పెంచుకున్నారు. యోసేపు ఏ వయసులో? చిన్న వయసు నుంచే. కానీ యోసేపు తండ్రి కలిగిన దేవుని భయం కలిగి ఉన్నాడు. యోసేపు మాత్రం తండ్రి కలిగి ఉన్న దేవుడు తెలుసుకున్నాడు. తండ్రి ఆరాధించిన దేవుని తెలుసుకున్నాడు. తండ్రి ఆరాధించిన దేవుడు ఎలా ఉంటాడో తెలుసుకున్నాడు. ఆ దేవుడు ఎంత బలవంతుడో తెలుసుకున్నాడు. ఆ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకున్నాడు. ఆ దేవుని ఎదుట మనం ఎలా బ్రతకాలో కూడా తెలుసుకున్నాడు చిన్నవాడైన యోసేపు. యోసేపు గురించి వ్రాసిన మాట ఏముంటుందంటే బైబిల్లో, దేవుడని యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక అని ఉంటుంది. దేవుడు అతనికి తోడై ఉంటే మరి ఆ కష్టాలు ఏంటి? చిన్న వయసులోనే అన్నదమ్ములు చంపడాన్ని తీసుకొని వెళ్ళిపోతారు అడవికి. చంపుదామని ప్రయత్నం చేస్తే ఒక అన్న అడ్డుపడి, అరే చంపమాకండిరా, పాపం మన మీదకి ఎందుకు వద్దురా, తోడబుట్టిన వాడురా, వాడిని చంపకూడదురా, మనకి ఆ శాపం వద్దురా, పాపం తగిలిందిరా, మన తోడబుట్టిన వాడురా అని ఒకడు అన్న అడ్డుపడతాడు. మరి ఏం చేద్దామంటే, చంపొద్దులే, ఆ గుంట్లో పడేసి అని గుంట్లో పడేస్తారు. గుంట్లో పడేసి ఊరుకుంటారా? మళ్ళీ చంపబోతే మళ్ళీ వద్దంటారు. మరి ఏం చేద్దాంరా, చంపొద్దు, వాని ప్రాణాన్ని, అవసరమైతే వాడి మీద ద్వేషం ఉంది కదా, వాడిని అదిగో వాళ్ళు వస్తున్నారు చూడు ఇష్మాయిలీలు, వాళ్ళకి అమ్మేద్దాం బానిసలుగా, వాళ్ళు తీసుకున్న పోతారు ఐగుప్తుకి, వాళ్ళకి అమ్మేద్దాం అని ఒక బానిసగా అతన్ని వేరే వాళ్ళకి అప్పగించి, అతని దుస్తులు వస్త్రాలు తీసుకొని ఒక తోడేలికి చంపి రక్తం పూసి తండ్రి దగ్గర తీసుకుని వచ్చి, ఇదిగో నీ కుమారుడి వస్త్రాలు, ఏదో ఒక జంతువు నీ కుమారుడిని చంపేసిందని తండ్రి దగ్గర అబద్ధం ఆడేశారు. మళ్ళా వాక్యంలోనేమో దేవుడైన యెహోవా యోసేపుకు తోడై ఉండెను అంటుంది. దేవుడు అతనికి తోడై ఉండి కష్టాలు చిన్నప్పటి నుంచే. ఏం తప్పు చేసినాడు యోసేపు? ఏం తప్పు చేశాడు? ఏం చేయాల? మంచి భక్తుడు యోసేపు, చిన్ననాటి నుంచే మంచి భక్తుడు. మరెందుకు యోసేపుగా కష్టము? తీసుకెళ్ళి ఎక్కడ అమ్మేశారు? బానిసలకు అమ్మేశారు. సంత వీధిలో పెట్టి, ఇదిగో మంచి యవనస్తుడు, ఇంటి పని వంట పని అన్ని పనులు బాగా చేయగలుగుతాడు, ఎంత కొనుక్కుంటారో కొనుక్కోండి అని ఒక గేదెను సంతలో పెట్టినట్టు పెట్టి అమ్ముకుంటే, ఏమండి, ఒక వ్యక్తి అతను కొనుక్కొని పోతాడు, ఇంట్లో పనికి వస్తాడులే అని చెప్పి కొనుక్కొని పోయి ఆ ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ ఇంట్లోకి ఎప్పుడైతే యోసేపు వెళ్ళాడో ఆ ఇల్లు దీవెనకరంగా మార్చబడింది.
మనిషిని చూస్తేనేమో చిన్నవాడు, మనిషిని చూస్తేనేమో కష్టాలు, మనిషిని చూస్తేనేమో అన్ని బాధలే. కానీ ఇతను అడుగు పెడితేనేమో దీవెన. ఇతను ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం కనిపిస్తుంది. అతను నమ్మి ఇంట్లో ఉన్న పెత్తనమంతా చిన్నవాడికి అప్పగించేశాడు యజమానుడు. మొత్తానికి నీలో ఏదో దైవకళ కనిపిస్తుంది నాయన. నీ వచ్చిన కానించి నా ఇంట్లో మార్పులు కనిపిస్తున్నవి. నీకు దేవుడేదో తోడే ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. నీ పద్ధతి వెరైటీగా ఉంది, నీ ప్రవర్తన వెరైటీగా ఉంది. అందరిలాగా నీలో ఏ చెడు ప్రవర్తన కనిపించట్లేదు అని యోసేపులో ఉన్న దైవ భక్తిని ఒక అన్యుడు గుర్తించాడు. యోసేపులో ఉన్న దైవ భక్తిని ఒక అన్యుడు గుర్తించి దేవుని ఘనపరిచి, ఆయనలో ఉన్న దైవ భక్తిని గుర్తించి ఇంటిలోని ఒక ఉన్నతమైన ఏమంటారు దాన్ని, పెత్తనం అంటారో లైసెన్స్ అంటారో మొత్తానికి ఇచ్చేసాడు. ఇంటి మొత్తానికి అధికారు నువ్వే అన్నట్లుగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు మనం చేసే భక్తి వల్ల ఇతరులు నీలో దేవుణ్ణి చూడాలి, నీలో ఆ దేవుడు కనిపించాలి. ఇతరులకి దెయ్యాలు కనపడకూడదు నీలో, ఎప్పుడు దరిద్రముఖం కనపడకూడదు నీలో. దైవికమైన భక్తి కనిపించాలి నీలో, దైవికమైన నీ ప్రవర్తన కనిపించాలి ఇతరులకు నీలో. నిన్ను చూసినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోవాలి. ఈమెను చూస్తుంటే నాకు దేవుణ్ణి చూసినట్టుగా ఉంది, ఈమె మాట, ఈమె ప్రవర్తన, ఈమె నడబడి చూస్తుంటే అచ్చం యేసు ప్రభువుని చూసినట్లే ఉంది అని అనిపించుకోవాలి ఇతరుల చేత. యోసేపు అటు అనిపించబడ్డాడు. చిన్నవాడే ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం. మళ్ళీ చిన్నవాడే. నా ప్రియమైన దేవుని సంగమా, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే శ్రమను ఇష్టపడతావు. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఆ దేవుని యొక్క పవిత్రత, పరిశుద్ధత, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క త్యాగము, దేవుని మనస్సు, దేవుని లక్షణాలన్నీ నీలో ఇతరులకు కనిపించాలి. అది పేరు పెట్టుకుని నేను యేసు ప్రభు నమ్ముకున్నాను, యేసు ప్రభు బిడ్డ, నన్ను చర్చికి పోతే సరిపోదు. యేసు ప్రభు బిడ్డవని పేరు పెట్టుకుంటే కాదు, ఆ యేసు ప్రభు యొక్క లక్షణాలు, వ్యక్తిత్వం, కొలతలు నీలో ఇతరులకి కనిపించాలి. కొంతమంది పిల్లలకి అంటాం, ఒకవాడు అంటాడు, వాళ్ళ కడుపును వీడి చెడబుట్టాడరా, వాళ్ళ నాన్న బుద్ధులు ఒక్కట్లేవు రైడికి, వాళ్ళ నాన్న ఎంత పద్ధతి కలిగిన వాడరా, ఈడేంద్ర ఎంత రివర్స్గా ఉన్నాడు అసలు చే అనేవాళ్ళు ఉండారా లేరా? పుట్టడం అంటే వాడికే పుట్టాడు కానీ వాడి లక్షణం అసలు రాలా, వీడి బుద్ధులు వేరు కావండి అంటారు. మరికొంతమంది తండ్రి మంచివాడైతే, మంచి లక్షణాలు కలిగి ఉంటే, పిల్లవాడు కూడా తండ్రిని బట్టి అలాగనే బ్రతుకుతుంటే వాని గురించి మెచ్చుకుంటారు. నిజంగా మీ తండ్రి లాగుండారో, నువ్వు మంచి కొడుకు, నువ్వు మీ నాన్న ఎట్లా ఉన్నాడో మీ నాన్నలో ఉన్న లక్షణాలన్నీ నీలో కనిపిస్తున్నాయి అని మెచ్చుకుంటారు కొంతమంది. అవునా? ఆడపిల్ల కూడా అంతే. తల్లి ప్రవర్తన బాగుంటే కూతుర్ల ప్రవర్తన కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. తల్లి ఏమో సైతాన్లాగా నాట్యం ఆడుతుంటే కూతురేమో దేవదూతలాగా నాట్యం ఆడదు. అవునా? తల్లి కూడా దేవదూతలాగా కనిపిస్తే ఇతరులకి, ఆమె బిడ్డ కూడా దేవదూతలాగానే కనిపిస్తారు. ఏమేమో సైతాన్లాగా నాట్యం ఆడిద్ది, కూతురేమో నువ్వు దూతలాగా ఉండాలంటే ఎట్లుంటుంది? నువ్వు ఉంటేనేగా. అందుకని యోసేపులో ఒక అన్యజనుడు ఇతను భక్తిపరుడు అని గుర్తించి దేవుణ్ణి గణపరిచాడు. ఈరోజు మనము అందరం కూడా ఏం చేయాలి తెలుసా? నీలో ఉన్న క్రీస్తుని ఇతరులకు నువ్వు చూపించేటట్లు బ్రతకాలి. అన్ని విషయాల్లో, ప్రేమించే విషయంలో, తగ్గించుకునే విషయంలో, త్యాగం చేసే విషయంలో, ఓర్చుకునే విషయంలో, సహించుకునే విషయంలో, పరిశుద్ధమైన విషయంలో, పవిత్రత విషయంలో, అన్ని విషయాల్లో క్రీస్తు ఎలా బ్రతికాడో, క్రీస్తు ఎలా జీవించాడో ఆ క్రీస్తు పోలిక నీలోనికి వచ్చినట్లయితే, నీలో ఆ పోలికను చూచిన వారు, ఇదిగో ఇతను దేవుని కుమారుడు, నిజంగా యేసు ప్రభువు నేను కళ్ళారా చూడలేదు కానీ ఆయన గురించి చెప్పే మాటలన్నీ ఇదిగో ఇతనులు నాకు కనిపిస్తున్నవి,
యేసు ప్రభు నేను చూడలేదు, కానీ యేసు ప్రభుని ఈమె నమ్ముకుంది, యేసు ప్రభుకి ఈమె భక్తి చేస్తుంది. ఆ యేసు ప్రభుకున్న లక్షణాలు ఇదిగో ఈమెలో నేను చూస్తున్నాను అని ఇతరులు ఎప్పుడన్నా మన గురించి సాక్ష్యం ఇచ్చారండి? ఇవ్వాలి. యోసేపుని గురించి ఇచ్చారు. అందరితో అయిపోయింది యోసేపు జీవితం. ఇదొక ఘట్టం, ఇంటి దాకా తీసుకొచ్చాడు దీవెన. ఆ తర్వాత మళ్ళా ఇంటిలో యోసేపుకు దేవుడు తోడై ఉండిన గనుక అంటాడు. మళ్ళీ శ్రమ, ఇంట్లోనే సైతాను ఉంది, ఇంట్లోనే స్టార్ట్ అయింది శ్రమకి ఆయనకి. ఇతని యవ్వనస్తుడు, చూడటానికి సుందరంగా ఉన్నాడు, హెబ్రీయుడు, చక్కగా ఉన్నాడు. యజమానురాలు అతను చూసి తప్పుడు ఆలోచన కలిగి ఆ చిన్నవాడిని నీవు నాతో అక్రమ సంబంధం పెట్టుకోమని బలవంతం చేసింది యోసేపుని. యోసేపు ఏమన్నాడు తెలుసా? ఆ ఇంటికి యజమానుడి తర్వాత యోసేపే పెత్తనదారి. ఆ యోసేపుకి ఆమె చెప్పిన మాటకు లోబడితే ఇంట్లో ఏముండదు ఇక. రారాజునాకు బ్రతకొచ్చు. అవునా కాదా? అవునా కదా? కానీ ఏమన్నాడు తెలుసా? యోసేపు ఏమన్నాడు తెలుసా? నా దేవుని ఎదుట ఇటువంటి పాపము చేయనమ్మా, నా వల్ల కాదు. నీ వయసు ఎంత? దేవుడేంది? ఏడున్నాడు ఆడ దేవుడు? ఉన్నాడు, నాతో ఉన్నాడు నా దేవుడు, నాలో ఉన్నాడు నా దేవుడు. నేను ఎటు వెళ్ళినా నాతో వస్తాడు నా దేవుడు. ఏ స్థలంలో నిలిచి ఉన్నా ఇక్కడ నా దేవుడు ఉంటాడు. నేను నా దేవుని ఎదుట ఇటువంటి పనులు చెయ్యను, తప్పుడు ప్రవర్తన నేను చెయ్యను, పాపం నేను చెయ్యను, తప్పు నేను చెయ్యను, మా దేవుడు ఊరుకోడు అని ఆమెకి ఉపదేశం చేశాడు యోసేపు. ఆమెమో పాపం చేద్దాం రారాను పట్టుకుంటే ఈయనేమో తప్పమ్మా మా దేవుడు ఊరుకోడని ఉపదేశం చేశాడు. అదే పరిస్థితి నీ గినక అనుమతిస్తే దేవుడు ఉపదేశం చేస్తావా, లొంగిపోతావా? చెప్పు. ఎంతమంది అన్న బలహీన పడిపోయానన్న, తేడా పడ్డానన్న. తప్పుడు ప్రవర్తన చేయడానికి నీ ముందుకి పరిస్థితులు కల్పించినప్పుడు, నీ ముందు తప్పు చేయడానికి పరిస్థితులని నీ ముందుకు వచ్చినప్పుడు నువ్వు యోసేపులాగా వాటిని అడ్డగించి ఇది నేను చేయకూడదని వెళ్ళిపోయి పారిపోయేవాళ్ళలాగా ఉండాలి. కానీ బలవంతం చేశారన్న. అసలు నాకు ఇష్టం లేదు, కానీ వాళ్ళే వద్దనుకుంది కొద్దిగా బలవంతంగా పోశారన్న. కొద్దిగా తీసుకున్న, అందుకే నాకు ఇష్టం లేదన్న. వాళ్ళే పోశారు. ఆడెవడు ఉండమండి, లేచి వెళ్ళిపో. యోసేపు ఆడ కూర్చుని తప్పు చేసింది. అప్పుడు నేను కదా ప్రభు, ఆమె బలవంతం చేసింది, ఆమె అని చేసినాడు, తప్పు చేశాడు, వెళ్ళిపోయాడా, పారిపోయాడు. కొంతమంది తప్పు చేయటానికి వంకలు ఎత్తుకుంటారు. నేను కాదు, వాళ్ళే కష్టంగా, వాళ్ళే ఇబ్బంది చేశారు, వాళ్ళే. నీ బుద్ధి ఏమైంది అంటాడు దేవుడు. యోసేపు అక్కడ ఏం చేసినాడు? యోసేపు సాకులు చెప్పాడా? గద్దించాడు. నేను చేయని తప్పు, చేయకపోతే నువ్వు తేడా పడతావు. నా భర్తకు చెబుతున్నాను, నువ్వు ఆ మాటకు లోబడితే నీకు కావలసింది నీకు ఇస్తాను, ఇల్లు మొత్తం నీదే. అయినా అక్కర్లా నాకు, లేకపోతే నీ మీద తప్పుడు ఫిర్యాదులు చేసి నిన్ను శిక్షకు అప్పగిస్తాను. అయినా పర్వాలా, దేవుని ఎదుట తప్పు మాత్రం నేను చేయను. అవసరమైతే శిక్షింపబడటానికే ఇష్టపడతా, బాధకే ఇష్టపడతా, కష్టానికి ఇష్టపడతా. దేవుని కష్టపెట్టే పని నేను చెయ్యను అన్నాడు యోసేపు. ఏమి తీర్మానం అండి! యోసేపు స్టోరీ చదువుతూ ఉంటే మనకు అటువంటి ఆఫర్లు వచ్చినాయి అనుకో, మాది కాదు, వాళ్ళే చేసింది. అడుగు కావాలంటే అడుగు, నేను అడిగాను, వాళ్ళు అడిగా, అన్నీ మనం రాసుకుంటాం ఆఫర్లు అట్లాంటివి వస్తే. దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి యోసేపు కష్టాలు వచ్చినాయి. దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి ఆ కష్టాన్ని, నిందని స్వాగతించాడు. తప్పు చేయకుండా నిలబడ్డాడు. మళ్ళా తప్పు చేయకుండా నిలబడ్డాడు. శోధన వచ్చింది. ఆ శోధనని జయించి ఇక్కడ నేను ఉండకూడదు, నాకు ప్రమాదం, నా దేవునికి అవమానం చేసి అక్కడి నుంచి పారిపోయాడు. పాపానికి దూరంగా పారిపోయే వాళ్ళుగా ఉండాలి, తప్పు చేయటానికి దూరంగా పారిపోయే వాళ్ళుగా ఉండాలి. ఆడే కూర్చుని ప్రభువా నాకు ఇది శోధనగా ఉంది, తీసివే అంటే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోరా అంటాడు దేవుడు. ఆడ కూర్చొని ప్రార్థన చేస్తామేంటి? టీవీ మీద కూర్చుని ప్రభా ఈ శోధన ఏంది ప్రభా, పిల్లలు పెట్టారు ప్రభు అంటే టీవీ పగలు కొట్టి లేచి వెళ్ళిపో.
కాదు ప్రభా అసలు నేను పెట్టలే, వాళ్ళే ఇంట్లో వాళ్ళు పెట్టారు ప్రభా, నా ఈ టీవీ ఎదురు కూర్చొని చేసి ప్రార్థన చేస్తున్నాం ఉంటుంది. ఆ నుంచి లేచి వెళ్ళిపో, ఆ శోధనలో ఎందుకు కూర్చుంటున్నావు? మళ్ళీ చౌకం ఏమో నా వాళ్ళు కాదు, పిల్లలు పెట్టారు ప్రభా, అసలు నాకు ఇష్టం లేదు, అసలు నేను వాక్యం తప్ప ఏం వినను. ఆపు నీ షోలు అంటాడు దేవుడు. ఆడ కూర్చొని శోధించబడుతున్నాను ప్రభా అంటే, అసలు ఆడెందుకు కూర్చుంటున్నావు? టీవీ కట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపో అంటే. ఎట్లాంటి సాకులు చెప్పేవాళ్ళు లేరండి? ఉన్నారు. యోసేపు సాకులు చెప్పలేదు, నేను చెయ్యను అన్నాడు, అంతే. నేను చేయను, తప్పు, నిన్ను శిక్షిస్తాను, ఏమైనా చేసుకోపో, నా దేవునిపై బాధపడే పని చెయ్యను. అలాగనే ఆ స్త్రీ ఏం చేసిందో తెలుసా? దుర్మార్గంగా యోసేపు మీద నిందేసేసింది. తప్పు చేయమన్నది ఆమె, చేయను అన్నందుకు నన్ను బలాత్కారం చేయబోయాడని చెప్పి తన భర్తకు ఫిర్యాదు చేసి యోసేపుని తప్పుడు వాడిగా చిత్రీకరించి తీసుకెళ్ళి జైల్లో పెట్టించింది. ఇప్పుడు చెప్పండి, యోసేపు దేవుణ్ణి ప్రేమించాడు, ప్రేమిస్తే ఆ కష్టాలేంటి? కుటుంబంలో అన్నదమ్ములు చంపబోయారు. నమ్మకంగా మంచి సాక్ష్యం పొందిన కుటుంబంలో ఒక స్త్రీ నింద మోపి జైలుకి పంపించింది. అదే పొజిషన్లో మనం ఉంటే, అసలు దేవుడా ఇంత నమ్మకంగా నేనుంటే ఏంది కష్టాలు నాకు అంటావు నువ్వు, నేనైతే. కానీ యోసేపు అన్నాడు, ఇది నీ చిత్తమా ప్రభువా, ఇది నీ పరీక్ష, నాకు నా విశ్వాసానికి నువ్వు పెట్టిన పరీక్ష. ఒకవేళ అయితే ఓకే, తప్పు మాత్రం ఎంతకైనా పెట్టే పరీక్ష, అవసరమైతే ప్రాణం తీసుకున్నా పర్వాలేదు, తప్పు మాత్రం చేయను తండ్రి. అది తీర్మానం అండి. జైలుకు పోయాడు, చెరసాల్లో వెక్కిపడ్డాడు, పోయి నింద మోపారు, తప్పు చేయలా, అన్యాయంగా తప్పుడు కేసు పెట్టి ఆమె తప్పుడు ఫిర్యాదు చేసి భర్తకి జైల్లో వేయించింది. అదొక శ్రమ. మళ్ళా ఏంది, దేవుడిని ప్రేమిస్తే ఎందుకు ఈ శ్రమ? ఎందుకు? నీ విశ్వాసాన్ని పరీక్షించి నీకు శ్రమ అనుమతిస్తున్నాడు దేవుడు. నీ విశ్వాసాన్ని పరీక్షించి నీకు కొన్ని కష్టాలని ముందుకు తీసుకుని వస్తున్నాడు దేవుడు. నీ విశ్వాసాన్ని పరీక్షించి కొన్ని నిందలు కూడా నీ ముందుకు తీసుకొని వస్తాడు. నిలిచి ఉంటావో, దులుపుకొని వెళతావో, లేదంటే దేవుణ్ణి సనిగి గొనిగి దేవుడి మీద అలిగి చర్చికి మానుకుంటావో, నిన్ను మొత్తాన్ని దేవుడు పరీక్ష చేయడానికి అనుమతిస్తూ ఉంటాడు. ఆ పరీక్షలో నువ్వు యోసేపులాగా నిలబడి విశ్వాసములో గెలిచి, విశ్వాసములో దేవునితో నిలిచి, దేవుని పక్షంగా, దేవునికి మహిమకరంగా నువ్వు బ్రతకాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆమేన్. గట్టిగా చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెరసాల పడేశారు, మళ్ళీ జైల్లో అన్యాయంగా జైల్లో జీవితం అనుభవించాడు. ఇన్ని కష్టాలు పడి బయటకు వచ్చిన తర్వాత నేను చెప్పనా, యోసేపు ఐగుప్తు దేశం అంతటికి ప్రధానమంత్రి అయిపోయాడు. మామూలు కాదు, ఇంకా ప్రైమ్ మినిస్టర్. మన దేశానికి మోడీ ప్రైమ్ మినిస్టరా కాదా? ఐగుప్తు దేశం అంతటికి ప్రధానమంత్రి అయిపోయాడు చిన్నవాడని యోసేపు. అంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు, నీకు జరిగే సమస్తము కీడు కోసం కాదు, చివరికి అది మేలుకరంగా దేవుడు మార్చబోతున్నాడు. మేలుకరంగా దేవుడు మారుస్తాడు. యోసేపు జీవితంలో అది మేలైంది, కీడు కాలేదు. దేశమంతటికి ఆహారాన్ని పంచిపెట్టే ఒక ప్రధానమంత్రి అయిపోయాడు, దేశ ప్రధాని అయిపోయాడు. ఎందుకయ్యాడో తెలుసా? ఎలా అయ్యాడో తెలుసా? దేవుడు ప్రేమించాడు, దేవుని పరీక్షలో నిలిచి ఉన్నాడు, దేవుని ఎదుట ఎటువంటి అడుగులు జారకుండా బ్రతికాడు, దేవునికి భయపడ్డాడు, దేవుడు ఉన్నాడని గుర్తించాడు. ఇన్ని చేసినాడు కాబట్టి దేవుడు అతన్ని ప్రేమించి, యోసేపు నీ జీవితంలో జరిగిన సమస్తము అవి నీకు మేలుగా మారుస్తాను భవిష్యత్తులో, చూడు. ఎగ్జాక్ట్గా అదే దేవుడు నెరవేర్చాడు. ఏ అన్నదమ్ములైతే చంపడానికి ఇష్టపడ్డారో, ఏ అన్నదమ్ములైతే అమ్ముకున్నారో, అదే అన్నదమ్ములు వచ్చి యోసేపు పాదాల మీద పడి సాగిలపడేటట్టు చేశాడు. దర్శనం యోసేపు ఉంది, ఆ దర్శనం కూడా నెరవేర్చాడు.
వచ్చి 11 మంది అవంతిని సాగిల పడితే చూసి ఆశ్చర్యపోయాడు. దేవా, యోసేపు, నీకు కలలో చూపించాను కదా, చేలుకు 11 పనలు ఒక పన ముందు వచ్చి సాగిల పడతాయని. ఆ 11 పనలు నీ అన్నదమ్ములు కదా, ఇరుగో చూసావా సాగిల పడ్డారు వచ్చి. ఎంత ఏడ్చుకొని ఉంటాడు యోసేపు. ఎంత గొప్ప దేవుడు అయ్యా నువ్వు. అసలు మాట ఇస్తే తప్పేవాడివి కాదు నాయన. నువ్వు ఒక మాట నాకు వాగ్దానం చేసావంటే దాన్ని నువ్వు నెరవేర్చే దేవుడవు. తగిన సమయంలో నెరవేరుస్తావు. నేనన్నా మర్చిపోతాను కానీ మాట ఇచ్చిన వాడివి నీవు మర్చిపోవు. అడిగి పొందుకున్న నేను మర్చిపోతాను, ఇచ్చిన వాడు నువ్వు మర్చిపోవు నాయన అని భవిష్యత్తులో మేలుకరంగా మార్చి యోసేపు జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేశాడు దేవుడు. కానీ ప్రారంభం నుంచి కొన్ని ఘట్టాలు ఎదుర్కొన్నాడా లేదా? శ్రమలు ఎదుర్కొన్నాడా లేదా? ప్రాణాపాయ పరిస్థితిలోకి వెళ్ళాడు, నిందలకు వెళ్ళాడు, శ్రమలకు పడ్డాడు, అవమానపడ్డాడు, ఇవన్నీ పడ్డాడు. ఇవన్నీ సమస్తం కూడా దేవుడు చివరికి మేలుకరంగా మార్చి అనేక మందికి దీవెనకరంగా యోసేపును మార్చాడు. ఆమేన్, ఆమేన్. ఈరోజు నా ప్రేమైన దేవుని సంగమా మీకు చెప్తున్నాను, నువ్వు దేవుడిని ప్రేమిస్తే, దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి అవి ఏవి జరిగినా చివరికి మేలే, నీకు అది కీడు కాదు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, యోసేపు లాంటి కష్టాల్లో ఉన్నావో, యోబు లాంటి శ్రమల్లో ఉన్నావో, దావీదు లాంటి శ్రమలో ఉన్నావో నాకు తెలీదు. దేవుడు అంటున్నాడు, ఇవన్నీ కూడా నీ విశ్వాసాన్ని పరీక్షించి, నిన్ను ఘనపరిచి, నిన్ను గొప్ప చేసి భవిష్యత్తులో వీటన్నిటికీ నీకు ప్రతిగా మేలు అనుమతించి దీవెనకరంగా నేను మార్చబోతున్నాను అన్నాడు. నీ జీవితం దీవెనకరంగా మార్చబడబోతుంది. ఇప్పుడు ఉన్న స్థితిని బట్టి నువ్వు బాధపడద్దు. ఇప్పుడు నీ కంటి ముందు ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు కురింగిపోవద్దు. భవిష్యత్తు చూడు. యోసేపు 12 ఏళ్ల వయసులో పడ్డ కష్టం అప్పుడు బాధపడలా. 30 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి పీఠాన్ని చూశాడు విశ్వాసంతో. నా దేవుడు నమ్మదగిన వాడు. ఇప్పుడు ప్రస్తుతానికి మన ముందు జరుగుతున్న వాటిని చూసి కృంగిపోలా, అధైర్యపడలేదు, ఆందోళన పడలేదు, విసుగుపడలేదు, దేవుణ్ణి సనగలేదు, గొనగలేదు. వీటన్నిటి వెనకమాల నా దేవుడు నాకు ఏదో మేలు దాచి ఉంచాడు అని విశ్వసించాడు యోసేపు. ఈరోజు నీవు నేను మనము కూడా దేవుని ప్రేమించేవారుగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమించేవారుగా నీవు ఉంటే దేవుడు అనుమతించే శ్రమల కష్టాలని స్వాగతించు, స్వీకరించు. అవి నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు అనుమతించాడు. ఆమేన్. ఆ టైము అయిపోయిన తర్వాత, ఆ పరీక్ష అయిపోయిన తర్వాత ఇక నీకు సింహాసనమే దేవుడు సిద్ధపరుస్తాడు. సింహాసనమే నీకు ఇంకా దీవెనకరమైన జీవితమే, మేలుకరమైన జీవితమే. అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యక్రియలు చేస్తాడు, నువ్వు చూస్తావు కూడా. అయితే నిరీక్షణ నీకు ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతానికి నీ ముందు జరిగే వాటిని చూసుకొని కృంగిపోవద్దు. భవిష్యత్తు చూడు. ఇప్పుడు కాదు, వీటన్నిటిలోంచి దేవుడు విడిపిస్తాడు. ఇప్పుడు పడే వాటిని రెట్టింపుగా నా దేవుడు నాకు మేలు ఘనత చేయబోతున్నాడని నమ్మాలి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీ జీవితాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఏది జరిగినా సమస్తం అన్న మాటలు అన్నీ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పరీక్ష, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎగ్జామ్ దేవుడి ఎదుట. వీటన్నిటిలో దేవుడికి విజయాన్ని దయచేయబోతున్నాడు. ఆమేన్. దేవుని కొరకు నువ్వు కనుక యోసేపులాగా రోషం కలిగి జీవించగలిగితే, దేవుని కొరకు దేవుని నామాన్ని దూషింపకుండా యోబులాగా కనుక నువ్వు బ్రతకగలిగితే రెండంతల దీవెన. యోబుని తీసుకోండి, ఎంత కష్టపడ్డాడో, ఎంత శ్రమ పడ్డాడో, ఏమండి, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడో. ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, దాసి జనాంగం పోయారు, ఆఖరికి కట్టుకున్న భార్య కూడా దూషించబోయింది. కడుపును పుట్టిన పిల్లలు ఒకే రోజు చనిపోయారు మొత్తం. ఇంకేమి కష్టాలండి, అసలు మామూలు కష్టం అది. నీకు ఒక బిడ్డను దేవుడు నీకు దూరం చేసి నువ్వు తట్టుకోలేవు, అల్లాడిపోతావు. కన్న ప్రేమ ఓకే,
మరి యోబుకి ఒకే రోజు 10 మంది పిల్లల్ని తీసుకున్నాడు దేవుడు. ఒకే రోజు 10 మంది పిల్లలు చనిపోయారు. ఏం చేయాలి యోబు ఇంకా? ఏంటి ఆ కష్టం ఇంకా? ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, సంతానం పోయింది. అందరితో ఆగాడా? శరీరానికి ఒక వ్యాధి పెట్టాడు. మళ్ళా అవమానకరమైన వ్యాధి. ఒక చిల్ల పెంక తీసుకొని వీధుల్లో రాజులాగా నీతిమంతుడిగా బ్రతికిన యోబు పిచ్చోళ్ళలాగా ఒక చిల్ల పెంక తీసుకుని గీక్కుంటూ శరీరాన్ని వీధిలో కూర్చున్నాడు పిచ్చోళ్ళలాగా. ఈ తంతు మొత్తం భార్య చూసింది. భార్యని ప్రేరేపించాడు సైతాన్ గాడు. యోబు ఆస్తి పోయినా లొంగలేదు, పిల్లలు పోయినా లొంగలేదు, ఆరోగ్యం పోయినా లొంగలేదు, దేవుని దూషించట్లేదు. ఏందో మరి అసలు ఇతని విశ్వాసం ఏంటి? ఎట్లా యోబుని పడగొట్టాలి, ఎట్లా యోబు ద్వారా దేవుని ఎట్లా దూషించాలి అనుకుని సైతాను ఎన్ని ప్లాన్లు వేసుకున్నా, ఎంత కష్టం వచ్చినా యోబు యెహోవా ఇచ్చని యెహోవా తీసుకునేను, ఆయనకే స్తోత్రం అంటున్నాడు. దేవుడు ఇచ్చినాడు, దేవుడే తీసుకున్నాడు, పోతే పోయి స్తోత్రం అంటున్నాడు. మౌనం. దేవుణ్ణి ఏమంటలు అసలు. ఆఖరికి ఇంకా భార్యని ఉసిగొలిపాడు. ఒకసారి అన్ని ప్రయత్నాలు అయిన తర్వాత చివరి అస్త్రం ఎవరంటే స్త్రీ. ఏదైనా చేయగలదు, కాపురాన్ని నిలబెట్టగలదు, కాపురాన్ని కూల్చగలదు. స్త్రీకి అంత శక్తి ఉందండి. కాపురాన్ని నిలబెట్టగలదు, కాపురాన్ని కూల్చగలదు. అందుకని ఇక భర్త మెరిగిన భార్యనే ఊసిగొల్పాడు సైతాన్ గారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వింటున్నారు ఈ మాటలు? వినండి జాగ్రత్తగా. మీరు అటు ఇటు తిరిగారనుకో మాటలు పోగొట్టుకుంటారు. జాగ్రత్తగా వినండి. భార్యని ఉసిగొలిపించాడు. ఇంకా వెళ్ళు, నీ భర్తను ప్రేరేపించి నీ భర్త నోటి ద్వారా దేవుణ్ణి దూషించేటట్లు చెయ్యి అంటే ఇక ఆమె వచ్చింది, ఏ బొమ్మ వచ్చింది. ఇక ఏమయ్యా ఏంది నీ సంగతి? పిచ్చోళ్ళగా ఈ రోగం ఏంది? పిల్లలు పోయ, ఆస్తి పోయ, ఇల్లు పోయ, గేదెలు పోయ, గాడిదలు పోయ, గొర్రెలు పోయ, అన్నీ పోయింది. మళ్ళీ రోగం. రాజులాగా బ్రతికేవాడు ఎట్టయిపోయావేంటి? ఎందుకు ఈ బ్రతుకు? ఇంత చేసిన ఆ దేవుని దూషించి చావరాదు అన్నది ఒకటే మాట. ముందు చావరాదు అనలా, ఇంత చేసిన ఆ దేవుని దూషించరాదు, దేవుని తిట్టు. ఏంది దేవుడా నువ్వు చేసిన పని ఇచ్చి కనికినో లేదా, నీకు నువ్వు అన్యాయస్తుడు అనిపిద్దామని వెళ్ళింది. ఇక అప్పుడు కూడా యోబు విశ్వాసం సన్నగిల్లిపోవాలా. భార్య అన్నది చనిపో దేవుని దూషించి. కట్టుకున్న భార్య భర్తను ఎవరైనా చచ్చిపో అంటారా అండి? అంటారా? కానీ యోబు అమ్మ అన్నది చచ్చిపోరాజు దేవుని దూషించి. ఆయన చచ్చిపోతే ఏమి ఆడ ఉంటుందో మరి. ఇక దేవునికి స్తోత్రం. తెలుగు సైతాన్ని బట్టి మాట్లాడుతూ ఉంది. ఆయన పోతే ఏమో బో పెట్టే దేవుడు ఎవడు పెడుతున్నాడు? బో ఏమోకి ఎవడు చూస్తాడు? దేవుని దూషించి చనిపో. అప్పుడు కూడా ఏమన్నాడు తెలుసా? మూర్ఖురాళ్ళకి మాట్లాడమాక, నోరు మోయ్, మూర్ఖురాలు మాట్లాడమాక. దేవుడు మేలు చేసినేమో తీసుకుంటావా, దేవుడు కీడు చేస్తే మనకు వద్దంటావా? తప్పు కాదు. దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, ఆ దేవునికే స్తుతి కలుగును గాక అన్నాడు. యోబు భార్య కూడా వల్లగాలేక యోబుని శోధించటం. ఏం విశ్వాసం అండి ఆ విశ్వాసం? యోబుని కదిలించడానికి సైతాను వల్ల కాలేదు. అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు. ఎట్లాగన్నా కానీ యోబుని దేవుణ్ణి దూషింపజేసి యోబుని విశ్వాసం నుంచి వెనక్కి లాగాలి అని ఎన్ని ప్రయత్నం అంటే అన్నీ విసిరాడు. ఒక దాంట్లో కూడా పడలా యోబు. అన్నిటిని జయించుకుంటా నిలదొక్కుని దేవుని అందరి విశ్వాసంలో పటిష్టంగా నిలబడి ఉన్నాడండి యోబు. ఈరోజు నీ విశ్వాసాన్ని ఈ విధంగా పరీక్షించడానికి దేవుడు అనుమతితోటి సైతాను కూడా వస్తాడు. యోబు దగ్గరికి దేవుని అనుమతి తీసుకునే వచ్చాడు వాడు సైతాను గాడు. దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చాడు.
పో పరీక్షించుకోపో, ప్రాణం మాత్రం ముట్టమాగా అన్నాడు. ఈరోజు మన విశ్వాసాన్ని కూడా దేవుడు పరీక్షించడానికి ఒక్కోసారి అప్పగిస్తాడు అపవాదికి మనల్ని, పరీక్షించటానికి, నాశనానికి కాదు, పరీక్షించటానికి. నీ బుద్ధి ఏందో తేల్చుకోవటానికి, నీ రంగు ఏందో తేల్చుకోవటానికి పరీక్షిస్తాడు. అప్పుడు అర్థమైంది, ఇక యోబులాగా ఉంటావో లేకపోతే బైబిల్లో ఒక నామ ఉంది, ఆ పేరు చెప్పండి, 4 ముద్దులు పెట్టి వెళ్ళిపోయింది. ఇక భలే గుర్తుపెట్టుకున్నారు మీరు ఆ పేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవకాశం వచ్చింది, చూసింది. ఎప్పుడైతే నీకు అనుకూలమైన మాట చెప్పింది, అత్తమ్మ నువ్వు దేవతవు అని చెప్పి ఎగబడి 4 ముద్దులు పెట్టి వెళ్ళిపోయింది వదిలేసి మధ్యలో. నిలబడలా. కానీ రూతు ఏమన్నది? నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీవు నేను ఇద్దరం ఒకటే, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటా నేను. కాదమ్మా, ఇక నేను ముసల్దాన్ని అయిపోయాను, నువ్వు యవనస్తురాలివి, ఈ దేశంలోనే ఉండి యవనోకను వివాహం చేసుకొని నీ జీవితాన్ని ఎలబుచ్చుకో, నా దారి నేను పోతా అన్నది అత్తమ్మ. నాతో వచ్చి నువ్వు నాకు సేకరి చేయాలి, నన్ను పోషించాలి, నన్ను బ్రతికించాలి, నాకు సేవ చేయాలి, ముసల్దాన్ని నాతో నీకు ఎందుకమ్మా అంటే ఆమె ఏమన్నది, వార్ప ఏమన్నది, నిజమే అత్తమ్మ, ఎంత మంచి మాట చెప్పావు నువ్వు, అసలు నువ్వు ముసల్దానివి, నీ దారి నువ్వు చూసుకొని పో, కాటి కాలు చాపి ఉన్నావు, మాకేం వయసు ఉంది, పెళ్లి చేసుకొని ఏడ తగలబడతామని ముద్దులు పెట్టి ఆగిపోయిందాం. కానీ రూతు ముసలమ్మను కూడా పోషించడానికి కూడా ఇష్టపడింది రూతు. తన యవ్వన జీవితాన్ని కూడా త్యాగం చేసింది రూతు. ఏ రోజునైతే హెబ్రీని చేసుకున్నదో ఆ రూతు, ఏ రోజునైతే ఆ యెహోవా దేవుని ఆరాధించిందో వీళ్ళ ద్వారాగా ఇంకా ఆ దేవుని పట్టుకుంది, నిలబడిపోయింది. ఇక వెనుదిరగలేదు. ఇక భర్త పోయాడు, మామ చనిపోయాడు, తోడికి వాళ్ళు వెళ్ళిపోతుంది, ఇంక మిగిలింది ముసలమ్మ. ఏమే అయినా పర్వాలా, నీతో నేను ఉంటాను, నిన్ను పోషిస్తాను, అవసరం నిన్ను పెంచుతాను, పదా, ఇక నీ దేవుడే నా దేవుడే, నీ ప్రజలే నా ప్రజలు. ఎంత నీతి కలిగిందండి రూతు. వాస్తవానికి రూతు ఇశ్రాయేలు స్త్రీ అయిన రూతు మోయాబిరాలు, దేవునికి విరోధమైన జాతి. ఆ జాతిలో నుంచి చూడు నీతిమంతురాలు పుట్టింది. దేవుని ఎప్పుడైతే తెలుసుకుందో దేవునికి కనెక్ట్ అయిపోయింది, దేవుణ్ణి ప్రేమించింది. అవకాశం వచ్చింది, వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చి నీ దగ్గరకు వచ్చినాయి, కానీ విడిచి వెళ్ళిపోవాలా. ఈరోజు అత్తమామలు చూడాలంటే కోడలకి ఎంత బాధో మరి. అసలు రూతుని చూసి నేర్చుకోండి, రూతు వదిలిపెట్టలు అత్తనే, నేను నీకు సేవ చేస్తాను పదా, వద్దమ్మా అన్నా వినలా. వారపలాకి ముద్దులు పెట్టిపోయేవాళ్ళు అంటారు, ఇగో కాదులే కానీ అత్తమ్మా, ఇబ్బందులే కానీ ఊరు బయట గది తీసుకోపో, అద్దె నేను కడతాలే, పో అద్దె నేను కడతాలే, నాడు బతుకుపో. లేరెటాంటి కోడళ్ళు. నువ్వు కట్టుకున్న నీ భర్తను కని పెంచి పోషించి వాని నీకు ఇచ్చి పెళ్లి చేస్తే, నీ భర్తకు జన్మనిచ్చిన స్త్రీని పెంచడానికి ఏమో నువ్వేం వార్పులాగా పరిగెత్తుతావా? దేవుడు పరీక్షిస్తాడు నిన్ను ఒక్కోసారి. అట్లా కూడా యేసుప్రభు లక్షణం అదేనా? యేసుప్రభు లక్షణం అదేనా? యేసుప్రభుకి శత్రువుని కూడా ప్రేమించమన్నాడు. సొంత అత్తను ప్రేమించడానికి నీ మనస్సు రావట్లా. నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు అక్కడ. ఆ పరీక్షలో ఫెయిల్ అయ్యావనుకో, రేపొద్దున నీకు వచ్చే కోడళ్ళు సట్టి తపాలతో కొట్టి అల్లా పెడతారన్ను. నువ్వు ఏ కొలత కొలుతావు అదే కొలత నీకు దేవుడు కొలుస్తాడు. అందులో సందేహం, బైబిల్ చెప్పింది, అది నేనుగా చెప్పిందండోయ్. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో పౌలు అన్నాడు, మనుషుడా నువ్వేమి ఇత్తుతావు అదే పంట కోస్తావు, మనుషులకు నువ్వు ఎట్టి కొలత కొలుసినావు అదే కొలత నీకు కొలవబడును చెప్పేశాడు దేవుడు. ప్రేమ అనే కొలత నువ్వు కొలిసినావనుకో నీకు ప్రేమ అనే కొలత కొలుస్తారు ఇతరులు. ద్వేషాన్ని నువ్వు కొలిసినావనుకో ఆ ద్వేషం నీకు కొలుస్తారు. నువ్వు ఏది చేస్తే నీకు అదే దేవుడు ఇస్తాడు, అనుమతిస్తాడు. కాబట్టి
రూతు లాంటి మనసు ఉండాలండి. కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా విడిచి వెళ్ళకూడదు. మోసం చేయొద్దు. దేవుణ్ణి మోసగించొద్దు. అలాగునే అతలు కూడా న్యాయంగా, పద్ధతిగా, కోడలు మంచిగా ప్రేమ కలిగి ఉంటే ఆమెని రాక్షసులాగా చూడకూడదు. కొంతమంది అత్తలు కూడా ఉంటారు, తేడా ఉంటారు. వీళ్ళు సాగించుకునే బ్యాచ్ ఎక్కువ ఉంటారు. అట్ట చేయకూడదు. వీళ్ళది తప్పే. ప్రేమించు, కోడలను ప్రేమించి కోడల దగ్గర ఆ ప్రేమను పొందాలి. నువ్వు కూడా, వీళ్ళు కూడా సరి చేసుకోవాలి. సాగించుకుంటున్నాను కదా, నేను వయసు నేను కన్నాను కదా అంటే మళ్ళీ పెత్తనం అయితే చేయకూడదు. న్యాయం ఉండాలి ప్రవర్తనలో. ఇప్పుడు చెప్పండి, యోబుని గదిలించాడు సైతానుగాడు. యోబుని వెనక్కి లాగాడు విశ్వాసంలో నుంచి. ఎన్ని శోధనలు తీసుకొచ్చినా సరే యోబు వెనక్కి రాలేదు. కానీ సైతానుగాడికి ఇసుకు పుట్టింది. ఈ యోబుని పాడు చేయటం నా వల్ల కావట్లేదురా బాబు. ఈ యోసేపుని పాడు చేయటం నా వల్ల కావట్లేదురా బాబు. వీళ్ళేకి ఇట్లా ప్రేమిస్తున్నారు దేవుని, అసలు నా వల్ల కావట్లేదు. ఎన్ని ఆకర్షణలు వాళ్ళ ముందు తీసుకొచ్చి పెట్టినా వాళ్ళు లొంగిపోవట్లేదు, పారిపోతున్నారు, ద్వేషిస్తున్నారు, లేచి వెళ్ళిపోతున్నారు. కానీ దేవుణ్ణి మాత్రం దూషించట్లేదు. అని ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడో, ఎన్నిసార్లు చేసినా యోబు పడిపోలేదు, యోసేపు పడిపోలేదు. వాళ్ళ జీవితాలు జరిగిన ఆ సమస్తములు, ఆ సమస్త శ్రమలు, సమస్త నిందలు, సమస్త బాధలు చివరికి వారి జీవితాల్లో దేవుడు రెండంతల మేలుగా దేవుడు సిద్ధపరిచాడు. రెండంతల మేలు వాళ్ళకి. చివరికి ఆశీర్వాదం అదే. ఈ ముగింపు కూటంలో చెప్తున్నా మీకు నేను. మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఏ కష్టాల్లో ఉన్నారు, ఏ బాధల్లో ఉన్నారో నాకు తెలియదు. దేవుడు అంటున్నాడు, ఇప్పుడు ఉన్నదాన్ని చూసి నువ్వు బాధపడొద్దు, భవిష్యత్తు చూడు, నీ జీవితాన్ని ఒక ఉన్నతమైన అంతస్తులను తీసుకొని పోతున్నాను అన్నాడు. ఆమేన్. ఈ లోకమనే ఆకర్షణ నీ ముందుకు వచ్చినప్పుడు నువ్వు లొంగిపోమాక, రాజీ పడిపోమాక. నీ ముందుకు వస్తున్న ఆకర్షణ తీసుకొని వస్తాడు సైతానుగాడు. దేవునికి వ్యతిరేకమైన పనులు చెయ్యమని కొంతమంది నీ ముందుకు వస్తారు, సైతానే పంపిస్తాడు. లొంగిపోమాక, యోసేపులాగా నిలబడు, యోబులాగా నిలబడి విశ్వాసంలో వాటి నుంచి విసర్జించి, వాటిని ద్వేషించి, అవసరమైతే ఆ స్నేహం నుంచి అక్కడి నుంచి పారిపోవాలి. అది భక్తి అంటే. అర్థమవుతుంది? మీకు కూడా వస్తాయి ఆకర్షణలు, మీ ముందుకు కూడా వస్తాయి, మీ ముందు కూడా తీసుకొస్తాడు సైతానుగాడు. దేవునికి అవమానం తీసుకొచ్చే పని ఏది నువ్వు చేయకూడదు. చేసేటట్లు నీ ముందుకు తీసుకొని వస్తాడు. అది మాట కావచ్చు, ప్రవర్తన కావచ్చు. అర్థమవుతుందా? నీ భక్తి కావచ్చు, నీ వేషధారణ భక్తి కావచ్చు, నీ ముందుకు తీసుకుని వస్తాడు శోధించటానికి. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయటానికి కొన్ని శోధనలు నీ ముందుకి తీసుకుని వస్తాడు సైతానుగాడు. నిన్ను శోధిస్తాడు. శోధించినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? శోధనలో పడిపోకూడదు. ఆ శోధనని ప్రార్థన ద్వారా జయించి దేవునికి మహిమకరంగా నువ్వు బ్రతకాలి. అప్పుడు నువ్వు దేవుని ప్రేమించినట్లు. అర్థమవుతుందా? అంతేకాని శోధనలో చిక్కుకున్నానని చెప్పి రాజీ పడిపోమాక. కొంతమంది తప్పు చేసి తప్పును మాఫీ చేసుకోవడానికి అసలు జరిగేది కాదన్నా, అసలు నాకు ఇష్టం లేదన్నా, అసలు నా వల్ల కాదన్నా, కానీ అదొక శోధన అన్న, వాళ్ళు శోధించారన్నా, అసలు నేను పర్ఫెక్ట్ అన్నా అని ఎప్పుడు అన్నమాక. యోసేపు ఆ మాట చెప్పలా. యోసేపుకి వచ్చిన ఆఫర్ మామూలు ఆఫర్ కాదు అసలు. అప్పటికి ఇంటి మొత్తాన్ని వెళ్తున్నాడు, అసలు అంత నమ్మకంగా ఉన్నాడు. ఇంకేమో కూడా అతనికి తోడైంది, ఏమో కూడా అతని పార్టీ అయింది అనుకో, ఇంకేముంది అసలు ఇంట్లో మొత్తం. కానీ ఆధిక్యత కూడా వద్దనుకున్నాడు. అది నాకెందుకు, ఆధిక్యత నాకు వద్దు, నా దేవుని ఎదుట నేను ఇట్లా ఉండాలనుకున్నాడు. ఎంత నీతిమంతుడు అండి యోసేపు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కొరకే మీకు జరుగుతుంది. అది భవిష్యత్తులో రెండంతల దేవునే దేవుడు మీకు అనుమతిస్తాడని గుర్తుపట్టండి. ఈ ముగింపు మాటలో ఈ మాట చెప్తా మీకు నేను. 3 దినాలుగా ప్రార్థన చేసి 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 విసిగిపోయి ఉండారు మీరు. ఇంకెప్పుడు
ఇంకా రావట్లేదు, దేవుని రావట్లేదు ఏందని. వచ్చిద్ది, ఆగు, వెయిట్ చేయి, వచ్చిద్ది. కాస్త ఓర్పు సహనం ఉండాలి నీకు. దేవుడిని ప్రార్థన కూడా పరీక్షిస్తాడు. ప్రార్థన చేసి వెంటనే మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ఈ 3 రోజులు ప్రార్థన చేసి ఏంది ప్రభా పంపి అంటే నీ దృష్టి మొత్తం అదేనా? అది కాదు. ప్రార్థన చేశాడు, తగిన సమయంలో నా దేవుడు నాకు జవాబునిస్తాడు, ఇచ్చేంత వరకు నేను నిరీక్షణ నుంచి స్తోత్రాలు చెప్తూనే ఉంటాను. అది విశ్వాసం. కానీ తొందరగా పంపించండి, ఇంక మూట్ల పైన చేయటానికి వెయిట్ చేయాలి, నిరీక్షణ ఉంచాలి. నువ్వు అది నేర్చుకోవాలి. మోకాళ్ళు వేసిన ఈ 3 దినాలు అడిగావు దేవుని, ఓకే, దేవునితో మాట్లాడుతున్నాడు, ఓకే. నీ నిరీక్షణ ఎలా ఉండాలి తెలిసినా? నా దేవుడు తగిన సమయంలో జవాబును పంపిస్తాడని నేను నమ్ముతున్నాను. జవాబు వచ్చేంతవరకు నిరీక్షణ కలిగి స్తోత్రాలు చెప్తూనే ఉంటాను. ఇది విశ్వాసం. కొంతమంది 3 రోజులు కోటాలు పెట్టుకున్నావుగా, 3 రోజులు వెళ్ళాక ఉపవాసం ఉండవుగా, ఏమైనా సాయం జరిగిందా, ఏమైనా వచ్చిందా, ఏమైనా తెచ్చుకున్నావా, వెంటనే వచ్చిందా? కొన్నిసార్లు కొంతమంది జీవితాల్లో దేవుడు వెంటనే కార్యాలు చేస్తాడు. కొందరి జీవితాల్లో కాస్త టైం తీసుకుంటాడు. అది కూడా మన అవసరతను బట్టి, మన పరిస్థితులను బట్టి. దేవుడు అందరిని ఒకేలాగా కాదు కదా. దేవుని తోటి ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రార్థన చేసిన ప్రార్థన వెంటనే జవాబిస్తాడు. అది దేవుని చిత్తం. ఒక్కొక్కటి లేట్ అయింది, నిరీక్షణ ఉంచాలి. నువ్వు కావాలని దేవుడు ఆపుతాడు. నిరీక్షణ కోల్పోకూడదు. నువ్వు దేవుడు అడిగినవన్నీ చేసుకుంటే వెంటనే పోతావు అంటే ఇక నువ్వు దేవుడిని ఎట్ట చూసుకుంటావు అంటే నువ్వు సెక్యూరిటీ గార్డ్లా చూస్తావు దేవుడిని. నువ్వు ఇంక నీకు లెక్క జమ కూడా ఉండదు. దేవుడు కాస్త దేవుడు అంటే భయం ఉండాలి, విలువ ఉండాలి, గౌరవం ఉండాలి. అవునా? తగిన సమయంలో చేస్తున్నాడు. కొన్ని వెంటనే చేస్తాడు, కొన్ని ఆలస్యం చేస్తాడు కావాలని. ఇందాక పాట పాడలా, ఆలస్యమైందని ఆక్రందన చెందమాక, రోజులు మారవని కూడా నువ్వు కలత చెందమాక. నీ రోజులు మారతాయి, ఆలస్యమైందని బాధపడొద్దు. ఒక సమయం ఉంది, ఆ సమయంలో నీకు కలుగున్న సమస్త విషయాల్లో దేవుడు నీకు వాటన్నిటిని మేలుకరంగా, పూదండలుగా, దీవెనకరంగా మార్చబోతున్నాడు ఆయన. ఆమేన్. ఈ మాట తీసుకుని పో ధైర్యంగా, చాలు. ఇక నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నీకు తెలుసు, దేవునికి తెలుసు, నాకు తెలీదు. నీకు తెలుసు, దేవునికి తెలుసు. నాకు తెలీదు, దేవునికి తెలుసు, నీకు తెలుసు. ఈరోజు నువ్వు మోకాళ్ళేసి అడగాల్సింది అదే, ప్రభువా ఈ 3 దినాలు నీ సన్నిధిలో కనిపెట్టాను, నాతో మాట్లాడావు తండ్రి. నేను ఏ పరిస్థితిలో ఉన్నానో, ఏ మాటలు నాకు అవసరమో, ఏ మాటలు నా జీవితానికి ఉపయోగపడతాయో ఆ మాటలు మాట్లాడావు తండ్రి. ఇదిగో ముగింపులో కూడా నాతో మాట్లాడావు. సమస్తము సమకూడి నీకు మేలు కొరకే అనుమతిస్తున్నాడు దేవుడు, కీడు కొరకు కాదు. నిన్ను కష్టపెట్టాలని కాదు, నిన్ను శ్రమలోకి నెట్టివేసిన దేవుడు ఆనందించేవాడు కాదు. దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షించి నిన్ను 2 దీవించటానికే దేవుడు అనుమతిస్తున్నాడని గుర్తుపట్టు. నీ జీవితంలో ఏది జరిగినా సరే, ఆ జరిగినవి సమస్తము 2 దీవెన కొరకు అని చెప్పి మర్చిపోమాక. నిరీక్షణ ఉంచి దేవుని పాదాలు పట్టుకొని దేవుని దగ్గర ఈ విధంగా ప్రార్థన చేయాలి, నేర్చుకోవాలి. ప్రభువా నీ చిత్తమైన సమయంలో నాకు జవాబునివ్వు నాయన, నీ పాదాలు మాత్రం విడిచిపెట్టను ప్రభు. నిన్ను సనగను, నిన్ను గొనగను నేను. కొంతమంది ప్రార్థన జవాబు రాకపోతే దేవుని మీద ఎంత అనుమానమో. ఏంటి ప్రభువా, ఉన్నావా? ఉంటే ఆడున్నావు, ఏం చేస్తున్నావు? వినపడుతుందా నేను చేసిన ప్రార్థన నీకు? ఖచ్చితంగా దేవుడు వింటున్నాడు, నీ ప్రార్థన వింటున్నాడు, నీ పరిస్థితి చూస్తున్నాడు, నీ జీవితాన్ని గమనిస్తున్నాడు. నీకు ఏది అవసరత ఉన్నదో, నీకు ఏది అవసరత ఉన్నదో అది దేవునికి తెలుసు. తగిన సమయంలో దేవుడు నీకు వాటన్నిటినీ నీ కనుల ఎదుట నీవు చూచేటట్లు నా దేవుడు కార్యాలు మొదలు పెట్టబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. విశ్వాసంతో నమ్ము ఈ మాట. నువ్వే పరిస్థితిలో నాకు తెలీదు, దేవుని పాదాలు విడవమాక, పట్టుకో, దేవుని పాదాలు పట్టుకో. లోపాలుంటే దిద్దుకో, లోపాలుంటే సరి చేసుకో.
దేవునికి దూరం అయితే ఇకనైనా దగ్గరికి రా, దేవుని పాదాలు పట్టుకో. సంతోషమైన, శ్రమైన, నిందైన, బాధని దేవుళ్ళలోనే ఉండాలి. నువ్వు దేవునికి వెలపట ఉండి ఏమీ చేయలేవు. నువ్వు దేవుళ్ళకి ఉండాలి. దేవుడు నిన్ను ఆ విధంగా ప్రేమిస్తున్నాడు. అది గుర్తుపెట్టుకొని దేవుని కొరకు బ్రతుకుతూ దేవుని చిత్తము నీలో నెరవేర్చబడినట్లు దేవునికి నువ్వు అందుబాటులోనికి వచ్చి దేవునికి ఇష్టానుసారంగా బ్రతకడానికి సిద్ధపడు. దేవుని పోలికగా దేవుని వ్యక్తిత్వం నీలోనికి రావడానికి ఇష్టపడు. దేవుని మనసు నీలోనికి రావడానికి ఇష్టపడు. దేవుని మనసు నీలో వచ్చేటట్లు సాధన చేసుకో అన్ని విషయాల్లో. అప్పుడు నీలో ఇతరులు యేసు క్రీస్తును చూసి వాళ్ళు కూడా రక్షణ పొందుతారు. నీలో ఒక దేవుని చూడాలని నీ సమాజం, నీలో ఒక దేవుని చూడాలని నీ కుటుంబం, నీలో ఒక దేవుని చూడాలి నీ సమాజం. నీ భర్త నీలో ఒక దేవుని చూడాలి, నీ కుటుంబ సభ్యులు నీలో దేవుణ్ణి చూడాలి. ఆ విధంగా నువ్వు బ్రతకాలి, దేవుని చూపించేటట్లు బ్రతకాలి అన్ని విషయాలు. అప్పుడు మీ అందరిని బట్టి దేవుడు 100 మంది కాదు 1000 మందిని రక్షించబోతుంటాడు. ఆమేన్. రక్షిస్తాడు. ఎంతసేపు గ్రామం రక్షింపబడటానికి? మీరందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యేసుక్రీస్తులు అయిపోతే ఎంతసేపు అండి మార్పు చెందటం? క్షణాల్లో మారిపోతుంది. కఠిన హృదయాలు కూడా మెత్తని హృదయాలుగా మార్చబడతాయి. నరహంతకులు మారుతారు, వ్యభిచారులు మారుతారు, దొంగలు మారుతున్నారు, త్రాగుబోతులు మారుతారు, చెడు వ్యసనాల్లో ఉన్న వాళ్ళందరూ మారుతున్నారు. వాళ్ళ మార్పు అంతా కూడా దేవుడు ఇదిగో నీ ద్వారా నా ద్వారా ఆశిస్తున్నాడు. మనల్ని బట్టి మారుతారు. నువ్వు కరెక్ట్గా పర్ఫెక్ట్గా దేవుని నమ్ముకొని పర్ఫెక్ట్గా దేవుని కనుక ప్రేమించి దేవుని చిత్తానుసారంగా నువ్వు బ్రతకడానికి అడుగులు వేయి. దేవుని ఎక్కడ దుఃఖ పెట్టద్దు, దేవుని ఎక్కడ బాధ పెట్టద్దు. అలాగే సిద్ధపడు. దేవుడు అట్టి కృప మనకు దయచేయను గాక. ఆమేన్, ఆమేన్. రండి, ఇప్పుడు ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు, ఒక 2 నిమిషాలు మన మోకాళ్ళ మీదకి వద్దాం. రండి. ఈ ముగింపు ప్రార్థనలో దేవుడు నీతో మాట్లాడిన ఈ మాటలను బట్టి అందరు మోకాళ్ళ మీదకి వచ్చి కనులు మూసుకొని 2 నిమిషాల ప్రార్థన చేయండి. టైం అయిపోయింది, సమయం అయిపోయింది, కూటం కూడా అయిపోయింది. ఇక మీకు భోజనం సిద్ధపరచబడి ఉంది, సంతోషంగా తిందురు. 2 నిమిషాల కన్నీరు గారుద్దాం. ఈ 3 దినాలు దేవుని సన్నిధిలో కనిపెట్టావు కదా, ఈ 3 రోజులు దేవుని సన్నిధిలో ప్రార్థనలు గడిపావు కదా, వాక్యం విన్నావు కదా, వాటన్నిటిని ఒక్కసారి మరలా జ్ఞాపకం చేసుకొని కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. బయట ఉన్న వాళ్ళు కూడా ప్రార్థన, అందరూ ప్రార్థనలో ఉండాలి. 2 నిమిషాలు అందరూ ప్రార్థనలో ఉండాలి. అందరు కనులు మూసుకుని ప్రభువును స్తుతిస్తూ, యేసయ్యా మీకు స్తోత్రము నాయనా, యేసయ్యా మీకు స్తోత్రములు నాయనా, యేసయ్యా మీకు స్తోత్రములు నాయనా, దేవా నీకు స్తోత్రములు నాయనా. నోరు తెరచి ప్రభువును స్తుతించమ్మా, నోరు తెరిచి ప్రభువును స్తుతించు. మనసారా నా ప్రభువుని ఆరాధించు, ఆ దేవుని మనసారా స్తుతించుకో. ప్రభువా నీ కొందనాలయ్యా, నీవు నన్ను ప్రేమిస్తున్నావు నాయన, నీవు నన్ను ప్రేమిస్తున్నావు దేవా. ఎంత ప్రేమించావయ్యా. కొన్నిసార్లు నాయన నీ ప్రేమను పొందుకొని కూడా నిన్ను అవమానకరంగా, నీ నామానికి అవమానకరంగా నేను బ్రతికానయ్యా. నీవైతే నన్ను ప్రేమించావు కానీ నేను నిన్ను ప్రేమించలేకపోతున్నాను తండ్రి. హృదయం అంతటితో ప్రేమించలేకపోతున్నాను దేవా. నాతో మాట్లాడావు నాయన. ఈరోజు నాతో మాట్లాడే దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతున్నది, కీడు కొరకు కాదు, శాపానికి కాదు, మేలు కొరకే. ఈరోజు నువ్వేం ఎదుర్కొంటున్నావో నాకు తెలియదు, నీ కుటుంబంలో నీ పరిస్థితులు ఏంటో కూడా నాకు తెలియదు, నువ్వెన్ని బాధల్లో ఉన్నావో నాకు తెలియదు, ఎంత కష్టంలో ఉన్నావో నాకు తెలియదు. నా తండ్రి అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నానమ్మా. నా తండ్రి అంటున్నాడు, నా కుమారుడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా కుమారుడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ కుడి చేతి నేను పట్టుకొని ఉన్నాను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నీ చెయ్యి విడువను.
నేను నీతో చేసిన వాగ్దానం నెరవేర్చే వరకు నీ చేతిని విడువను. నీవు నా హస్తాల్లో చెక్కి ఉన్నావు, నీవు నా చేతుల్లో ఉన్నావు. నువ్వు భయపడొద్దు, బాధపడొద్దు. నీ కళ్ళ ముందు జరిగిన పరిస్థితులు బట్టి కృంగిపోవద్దు, భయపడొద్దు. భవిష్యత్తు చూడు, భవిష్యత్తు చూడు. రెండంతల దీవెన నీకు నేను దయచేయబోతున్నాను. రెండంతల ఆశీర్వాదం నువ్వు పొందబోతున్నావు. కంటి ముందు కనబడుతున్న కష్టాన్ని ఇష్టపడు. నా తండ్రి వాగ్దానాన్ని విశ్వసించు, నా తండ్రి వాగ్దానాన్ని విశ్వసించు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టినవాడు. నిన్ను శ్రమలకు అప్పగించి నవ్వే దేవుడు కాదు. నీ కొరకు ప్రాణమే పెట్టినవాడు. నిన్ను శ్రమలోనే ఉంచడానికి దేవుడు ఇష్టపడతాడా? లేదు లేదు లేదు. కేవలం నీ విశ్వాసాన్ని పరీక్షించి నీలో ఉన్న లోపాలు సరిచేయటానికి, నీలో ఉన్న అవరోధాలు తొలగించడానికే ఈ బాధలు, నీలో ఉన్న అపవిత్రతలు తొలగించడానికి ఈ శ్రమలు. ఈ శ్రమ ద్వారా దేవునికి నువ్వు దగ్గరగా అవబోతున్నావు. ఈ శ్రమ ద్వారా నువ్వు దేవునికి దగ్గరగా వెళ్ళబోతున్నావు. ఈ శ్రమలో దేవునికి తోడై ఉండబోతున్నాడు. ఆయన నిన్ను పట్టుకొని నడిపించబోతున్నాడు. ఆయన నీకు తోడై ఉంటున్నాడు. నువ్వు బాధపడద్దు, నువ్వు బాధపడద్దు.